ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు నీతిమంతులు గ్రహించాలని ఈరోజు ఒక వాక్యము మనం నేర్చుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాలండి. ఇక్కడ యేసు ప్రభులు వారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వల్ల అని ఇక్కడ వాక్యం చెప్తుంది. ప్రియమైన వాళ్ళ అంటే గొర్రెల చర్మం వేసుకొని వస్తారు, వారి గురించి మీరు జాగ్రత్త పడుడి, వారి గురించి తెలుసుకొనుడి అంటున్నాడు. ఎట్లా తెలుసుకోవాలని మనం ఆలోచించినట్లయితే 16వ వచనము, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కొయ్దురా? అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును, పనికి మలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు అని. అంటే ప్రియమైన దేవుని వారలారా, చెట్టు గురించి మనకు దేవుడు యేసుప్రభువు గారు చెప్తుండగా, ఒక మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తుంది, మంచి ఫలము ఫలింపని చెట్టు ఎప్పటికీ మంచి ఫలం ఫలించదు అని యేసుప్రభుల వారు చెప్తూ ఇక్కడ ఏమంటున్నారంటే, దేవుని వారు చూడండి ఏమంటున్నారంటే, యేసుప్రభుల వారు అబద్ధ ప్రవక్తలు అంటే ఈ ముసుకేసుకున్న వారు ఎవరు అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే చూడండి ఇంకొక వచనము, ఇది 7వ అధ్యాయం 21వ వచనం అండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. అంటే ప్రభు అంటే ప్రతి ఒక్కరు పాస్టర్ అని ప్రతి ఒక్కరు వెళ్తూనే ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, నేను యేసుప్రభు సువార్త చేస్తున్నా, లేకపోతే నేను యేసుప్రభుల వారిని సేవ చేస్తున్నా, నేను యేసుప్రభుల వారిని అలా చేస్తున్నా, ఇలా చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని పరుగులు తీస్తున్నా ఈ రోజులలో ఎవరైనా సరే, అది చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఎవరైనా సరే, మరి ఇందులో అబద్ధ ప్రవక్త ఎవరు, ఎలా మనం తెలుసుకోవాలి అని మనం చూసినట్లయితే ఒక వచనం చూద్దామండి. 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 23:1-8 వచనం వరకు చూద్దామండి. ఈ అబద్ధ ప్రవక్తలు ఎవరిని అంటారో మీరు జాగ్రత్త పడాలి. చూడండి, అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, నేను జనసమూహము అంటే జనులందరూ, అలాగే శిష్యులతోనూ అంటే శిష్యులు అంటే తన శిష్యులు. ఈ జనసమూహము వేరు, శిష్యులు వేరు. శిష్యులు అంటే ఏర్పరచబడిన వారు, జనసమూహం అంటే ఎవరినైనా తీసుకోవచ్చు, చాలామంది. ప్రియమైన వారలారా, వీరితో ఎవరు మాట్లాడుతున్నారు? యేసుప్రభుల వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. అప్పుడు యేసు జనసమూహంతోనూ శిష్యులతోనూ ఇట్లా, నేను శాస్త్రులను పరిసయ్యులను మోసే ధర్మ పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి అని ఇక్కడ యేసుప్రభుల వారు స్వయంగా చెప్తున్నారండి. ఎవరికి చెప్తున్నారంటే జనసమూహములు ఉన్నారు చాలామంది, అలాగే అక్కడ శిష్యులు ఉన్నారు. శిష్యులకి వారిద్దరికి ఏం చెప్తున్నారు అంటే, శాస్త్రులు పరిసయ్యులు ముసుగు వేసుకున్న గొర్రెలు, తోడేళ్ళు, గొర్రెల రూపంలో ఉన్న తోడేళ్ళు అని ఎవరి గురించి చెప్తున్నారంటే ఇక్కడ శాస్త్రుల పరిచయాల గురించి. చూడండి, ఇವರು ధర్మపీఠము కోసము వీళ్ళు ఏం చేస్తారంట అంటే శాస్త్రుల పరిచయాల గురించి చెప్తున్నాడు. ఎవరు? ఇప్పుడు మనం ఇంతకుముందు చదివాం కదండి, ఏది 7వ అధ్యాయంలో చదివాం కదా, ముసుగు వేసుకున్న గొర్రెలోని ఆ గొర్రెలు అబద్ధం గురించి ఇంకొకసారి చదువుతామండి. 15వ వచనం 7వ అధ్యాయము 15వ వచనము. మనం ఏదంటే అది చెప్పడానికి రాదు కనుక కరెక్ట్గా అదేనా కాదా మనము తెలుసుకోవాలి కనుక
చూడండి 15వ వచనం, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తలు ఎవరంట? జనులకు, శిష్యులకు, అంటే ఏర్పరచబడిన శిష్యులకి, జనసమూహానికి చెప్తున్నాడు ఏమని? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తలు ఎవరు అంటే శాస్త్రులు, పరిచయాల గురించి చెప్తున్నాండి. శాస్త్రులు, పరిచయాలు వీరు అబద్ధ ప్రవక్తలు. వీరు ఫలములను బట్టి మీరు తెలుసుకుందరు అంటే, వీళ్ళ ఫలములు ఏముంటే మనం చూద్దాం. ఈ శాస్త్రులు, పరిచయాలకే అబద్ధ ప్రవక్తలు అని యేసు ప్రభులు వారు స్వయంగా చెప్తున్నారు. ఏమని అంటే ఇంకా చూడండి, గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు కుర్రమైన తోడేళ్ళు, వారి ఫలములను బట్టి మీరు తెలుసుకొందురు అని ఉంది. ఇక్కడ ఎవరికి చెప్తున్నారంటే యేసు ప్రభుల వారు శిష్యులకి, జనసమూహాలకు చెప్తున్నారు. అంటే ఈ ఫలానా వ్యక్తులు తేడా కొంచెం మిమ్మల్ని జాగ్రత్త ఉండండి, మిమ్మల్ని చంపేస్తారు లేదా మిమ్మల్ని సమాజ మందిరానికి పట్టిస్తారు. ఎవరు అంటే శాస్త్రులు, పరిచయాలు. ఇప్పుడు చూడండి, మనం ఆలోచించినట్లయితే అప్పట్లో ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలలో కొంతమంది ఎవరు శిష్యులు ఉన్నారు, ఏర్పరచబడిన వారు యేసు ప్రభుల వారు, అలాగే జనసమూహము, ఇలా యూదులు వీళ్ళందరూ ఉన్నారు. ఈ యొక్క దేవుని మార్గంలో నడిచేవారు వీళ్ళందరూ. ఈ శాస్త్రులు, పరిచయాలు వీళ్ళు ఎవరంటే వీళ్ళు కూడా దేవుని మార్గంలో నడిచేవారు. ఇప్పుడు మనమందరం క్రైస్తవం ఎలా చెప్పుకుంటున్నామో అప్పుడు వాళ్ళందరూ మేము అబ్రహము ప్రజలు లేదా అబ్రహము పిల్లలమని చెప్పుకునేవారు అప్పట్లో. కాబట్టి ఇందులో ఈ కేటగిరీ వేరు. ఎవరు అంటే శాస్త్రులు, పరిచయాలు, అంటే మాదే కరెక్ట్ అని చెప్పుకునేవారు. సత్యం లేకపోయినా సత్యం అని చెప్పుకునేవారు అప్పట్లో. మరి ఇప్పట్లో ఆ శాస్త్రులు, పరిచయాలు ఎవరు అని మనం గ్రహించినట్లయితే వీళ్ళని ఇక్కడ చూడండి, ఇది 23వ అధ్యాయము 1వ వచనం నుంచి మళ్ళీ చదువుదామండి. మత్తయి సువార్త. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతో ఇట్లా, నేను శాస్త్రులను, పరిచయులను మోషే ధర్మపీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి అని యేసు ప్రభువు చెప్తున్నారు. ఎవరికి? వాళ్ళిద్దరికి చెప్తున్నాడు. ఏమనంటే వారు శాస్త్రులు, పరిచయాలు చెప్పడానికి బైబిల్లో తీసి చెప్తారు, కానీ వీళ్ళు ఎవరంటే చెప్పేవారు, చేసేవారు కాదు, చెప్పేవారు. ఇప్పట్లో చెప్పేవారు ఎవరో మీరే గ్రహించండి. అలాగే చెప్పేవారి గురించి అంటున్నాడు. వారు చెప్పే వాటిని వినండి, గైకొనండి, అవి కరెక్టా కాదో తెలుసుకోండి, కానీ వారు వెళ్ళే మార్గంలో వెళ్ళకండి, వారు చెప్పుదరే కానీ చెయ్యరు అని చెప్తున్న సందర్భం. ఇప్పుడు మనం అనుకుంటాం ఏమని అంటే యేసు ప్రభులు వాక్యం చెప్పేవారందరూ సత్యవంతులు, ఎందుకంటే యేసు ప్రభులు వారు చెప్పారు, శిష్యులు చెప్పారు అంటాం కదా. ఇప్పుడు వీరు కూడా శిష్యుల జాబితాలో ఉన్నారని మనం తీసుకుంటాం. ఎవరు? ఈ పాస్టర్లు కానీ మరి చెప్పే వాక్యం ఎవరైనా సరే చెప్తే వారి గురించి చెప్తుంటే ఇక్కడ ఒక వాక్యం ఉంది. ఏమనంటే 21వ వచనంలో, ప్రభువా ప్రభు అని నన్ను పిలుచువాడు, 7వ అధ్యాయం 21వ వచనము, ప్రభువా ప్రభు అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని తల ఉంచవద్దు అనే మాట ఉంది. ఇప్పుడు అందరూ చెప్తున్న దేవుని గురించి చెప్తున్న వారు అందరూ సత్యవంతులు అండి. సత్యవంతులు వేరు ప్రియమైన వారు. అపోస్తులు ఎట్లా వేరో, దేవుని ఏర్పరచబడిన అపోస్తులు ఎట్లనో ఇప్పట్లో సత్యవంతులు వేరు. వాక్యం చెప్పేవారందరూ సత్యవంతులు కాదు, సత్యవంతులు వేరు. అది ఎవరైనా సరే, చెప్పేవాడైనా సరే, చెప్పకపోయిన వాడు సరే, ఆ సత్యవంతులు వేరు. ఇక్కడ సత్యవంతుల గురించి చెప్పట్లేదు, చెప్పేవారి గురించి. ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు నేను చెప్తున్నాను నా గురించి, పాస్టర్ చెప్తారు పాస్టర్ల గురించి. ఇలా చెప్పేవారి గురించి జాగ్రత్త పడుడి అని చెప్తున్న సందర్భం ప్రేమవారు. అలాగే ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. మోయు శక్యము కాని భారమైన బరువు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితోనైనను వాటిని పెలగింపనొల్లరు. అంటే బరువు పెడతారంట, మీరు అట్లా చేయాలి, ఇది చేయాలి, ఏదో ఒక సమస్య ఏదో ఒకటి చెప్పి బరువు పెడతారంట, కానీ వారి వల్ల అవుతుంది చేయడము అయినా కానీ వారు చేయరంట. వారి వల్ల అవుతుంది కానీ వారు చేయరంట. అది ఏదైనా సరే, మేలైనా సరే, ఏదైనా సరే అని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇంకా రెండోదిగా, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. మనుషులకు కనబడే రీతిగా చేస్తారంటండి. వారు ఎవరు చేస్తున్నారో మీరు కనిపెట్టారా?
మనుషులకు కనబడాలని చేసేవారు వారు ఎవరంట? శాస్త్రులు, పరిచయులు. ఇప్పట్లో ఉన్న వాళ్ళు ఎవరో చూడండి. ఇంకా చేదురు తమ రక్షరేఖలు ఎడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సొంత వీధులలో వందనములను మనుషుల చేత సొంత వీధులలో అగ్రపీఠములను. ఇలా అంటే చెంగు అంటే బట్టలు మంచి చేసుకుంటారండి ప్రియమైన వాళ్ళారా. బట్టలు చెంగులా ఒక అందరు చూసి రెస్పెక్ట్ ఇచ్చే రీతిగా వేసుకుంటారంట. వాళ్ళ దారిలు కూడా అందరు మమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చే రీతిగా వెతుక్కుంటారంట. వీరు వాళ్ళు ఎవరో మీరు కనిపెట్టండి. అంటే చెప్పే వారిలోనో కనిపెట్టాలి. ఎవరు మనం చెప్పడానికి? ఎవరు? పాస్టర్లు, సేవకులు అని చెప్పుకునే మేమే కదా. మా గురించి మీరు కనిపెట్టాలని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే మనుషులకు కనబడో నిమిత్తము తమ ఫలములన్నీ చేయుదురు. తమ రక్షరేఖలు ఎడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. అంటే రక్షరేఖలు అంటే వాళ్ళ దారి చాలామంది నన్ను మెచ్చుకోవాలి అనే రీతిగా వెళ్తూ ఉంటారు. లేదా రెండోదిగా చెంగులు అంటే బట్టలు ఇస్త్రీ ఇలాంటివి ఇది చెప్తున్న సందర్భం అండి. అంటే మంచి బట్టలు వేసుకుంటారు అనే రీతిగా వాళ్ళు ఎప్పటికీ బట్టలు చూపించుకుంటారు అనే రీతిగా ఈ వాక్యం వర్తిస్తుందండి. చూడండి, ఇంకా మనుషులకు కనబడ నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. మనుషులకు కనబడ నిమిత్తమే పనులు చేస్తారు. వీళ్ళు ఎవరో మీరు కనిపెట్టాలి. ఇంకా చూడండి, తమ విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సొంత వీధులలో వందనములను మనుషుల చేత కోరుదురు. ఇప్పుడు మనుషుల చేత ఏం కోరుతారంటే వందనాలు. ఎప్పుడు వందనాలు చెప్పకపోతే రేపు మాట్లాడరు, వాడు వందనాలు చెప్పలేదు అనే రీతిగా ఉంటారు. ఇది రెండోది ఏంటిదంటే అగ్రస్థానములు. స్థానం అంటే ఏంటిదంటే ప్రేమలారా వారలారా, నేను ఒకసారి ఒక చర్చికి వెళ్ళానండి. యూత్ మీటింగ్ అని పిల్లలు యూత్ మీటింగ్ పెట్టారు. అక్కడ చూస్తే మనం ఆలోచించినట్లయితే కోడ్లకి బర్డ్ ఫ్లో ఏదో వచ్చిందండి. ఆ చికెన్ తినడం మానేశారు అందరూ. అయితే ప్రియమైన వాళ్ళరా, అక్కడ చాలా పెద్ద మీటింగ్ లాగానే ఉంది. యవనస్తులు పిల్లలు చాలామంది ఇచ్చారు. వారికి ఏం పెట్టారంటే పప్పు అన్నం పెట్టారండి. పప్పు అన్నం పెట్టి పాస్టర్ల కంటే మటన్ పెట్టారండి. మటన్ కర్రీ, రైస్ అట్లా పెట్టారు. వారికి ఒక 2 రకాలు, వీరికి పప్పు పెట్టారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? పాస్టర్లకు సపరేట్గా పెట్టడం ఏంటండి? నాకు అర్థం కాదు. ఇది ఏంటంట? అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సొంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడతారంట. ప్రియమైన ఎవరు? ఈ శాస్త్రులు, పరిచయులు బోధకులు అని పిలువబడతారంట. ఇప్పట్లో ఎవరు బోధకుడు అని చెప్పుకుంటున్నారో మీరు గ్రహించండి. ఇవన్నీ గ్రహించకపోయినా నేను బోధకుడని చెప్పుకునేవాడు శాస్త్రులు, పరిచయుల జాబితాలో ఉన్నాడని మీరు గ్రహించండి ప్రియమైన వాళ్ళారా. ఇది నా యొక్క ఈరోజు సబ్జెక్టు. మీరు ఇంకా మళ్ళీ చదివి గ్రహించండి ప్రియమైన వాళ్ళరా. గనుక మీకు దేవుని చిత్తం అయితే బయలుపరచును గాక. అలాగే ఇంకొక వచనం చూద్దామండి. మత్తయి సువార్త ఇదే 23వ అధ్యాయం 22వ వచనము. సారీ అండి, 7వ అధ్యాయము 22వ వచనము. చూడండి, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని అంటున్నారు. యేసుప్రభుల వారు చెప్తారండి. ఆ సమయంలో ఖచ్చితంగా ఎవరు తప్పించుకోలేము. కానీ
ఇప్పట్లో మీరు ఆ జాబితాలో వెళ్ళకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి కదా. మిమ్మల్ని మీరు రక్షించుకోకపోయినా మీరు వెళ్తున్నవి కరెక్టా కాదా అని దేవుణ్ణి అడగాలి కదా, ప్రభువుని అడగాలి కనీసం. ఏమని, నేను వెళ్తున్న మార్గం కరెక్టేనా, నేను చెప్తున్నవి కరెక్టేనా, నన్ను అందరు మెచ్చుకుంటున్నారు కరెక్టేనా, నన్ను అందరు ద్వేషిస్తున్నారు కరెక్టేనా, ఇవన్నీ దేవుని ప్రభువుకు సమక్షంలో మీరు ఉండాలి కనుక మరి సత్యం ఎవరిదో అసత్యం ఎవరిదో తెలుసుకోండి ప్రియమైన వారలరా. నా యొక్క వాక్యము ఎవరికి అర్థం కాదండి, నేను ఉన్నట్టుగా చెప్తున్నాను. మా సత్యం తెలుసుకోవాలని ఎవరు అనుకుంటారో వారికి ఖచ్చితంగా అర్థమవుతుందండి. గనక ఎందుకంటే నేను చాలా రోజుల నుండి ఇది చేస్తున్నాను. మరి చూడడానికి చాలామంది చూస్తున్నారు, కానీ కామెంట్ పెట్టే ధైర్యం వారికి లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏమని పెట్టాలి అక్కడ వారికి అర్థం అవ్వట్లేదు కనుక మరి కామెంట్లు అయితే రావట్లేదు చాలా మట్టుకు. కానీ చూడండి, ఆలోచించండి. మీకు ఏదైనా అనిపిస్తే, సత్యం అనిపించినప్పుడు మీరు కామెంట్లు పెట్టండి. మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగండి. మీ యొక్క సాహసం బట్టి నేను మీకు నంబర్ ఇవ్వడం జరుగుతుందండి. మీ యొక్క వాక్యాన్ని బట్టి మీరు ఎట్లా మాట్లాడుతున్నారో చూసి దాన్ని బట్టి మీరు సత్య మార్గంలో ఉన్నారని నాకు దేవుడు బయలుపరిస్తే మా నంబర్ నీకు ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఏ ప్రశ్న అయినా అడగచ్చు, మీరు ఏ రీతిగా నాతో మాట్లాడవచ్చు. దేవుని చిత్తం అయితే కలుద్దామండి. మరి సత్యం గ్రహించాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ దేవుడు దీవించిన కాక వందనాలండి అందరికీ.